అడిగినట్టు అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత 26 జిల్లాలు ఏర్పడ్డాయి అధ్యక్ష. ప్రస్తుతానికి 8 జిల్లాల్లో ఎక్కడ కొత్త జిల్లాల్లో స్టేడియంస్ కానీ కేవీకే కేంద్రాలు కానీ ఎక్కడ లేవు అధ్యక్ష. ఇప్పుడు మా ప్రభుత్వము ప్రతిపాదన తీసుకొని ఆ 8 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష. అలాగే ఇంకా స్కూల్ కాంపౌండ్ల విషయానికి వస్తే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి అక్కడ కూడా స్పోర్ట్స్ కిట్లు ప్రొవైడ్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఇంకా సింథటిక్ ట్రాక్ విషయానికి వస్తే ఇది కొద్ది ఖర్చుతో కూడిన విషయం అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాబోయే కాలంలో ఎక్కడైనా ప్లే గ్రౌండ్స్లో సింథటిక్ ట్రాక్ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైతే క్రీడాకారులు ఉంటారో నేషనల్ గేమ్స్కి అలాగే ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కల్పించాలో అవన్నీ ఇచ్చేదానికి కూడా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా క్రీడాకారులు ఎవరైతే గేమ్స్కి పార్టిసిపేట్ చేసే వాళ్ళకు రైల్వే కన్సెషన్ విషయం మా దృష్టిలో ఉంది అధ్యక్ష. తప్పకుండా రైల్వే మినిస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో కన్స్ట్రక్షన్ ఇస్తున్నామో అదేవిధంగా రైల్వేస్లో కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎవరైతే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు 2-3 విభాగాలుగా వాళ్ళ జీతభత్యాలు చెల్లించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. తప్పకుండా ఎవరైతే ఆఫ్కాస్ పరిధిలో లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ జిల్లా సాధికార ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్ అథారిటీ తరఫున వాళ్ళ తరఫున చెల్లించే విధంగా సభ్యులు కూడా ముందు మా దృష్టికి ఇదే క్వశ్చన్ తీసుకొని రావడంతో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అతి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేసి వాళ్ళ జీతభత్యాలన్నీ వాళ్ళ ఉద్యోగానికి ఏ విధమైన భద్రత కల్పించాలో కల్పించి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.